శంకరుని చేతి లోపల 7 మునులు ఎట్లా పుట్టిండ్రా అనేది శంకరుడు తెలుసుకుంటున్నాడే నా తల్లులాలో. ఈ 7 ఎట్లా పుట్టిండ్రంటే బ్రహ్మ ఆ యొక్క వరాన ఆలియదేవి పుట్టిందాట. ఆలియ యొక్క భర్త గౌతమాముని ఆ ఆలియను లగ్గం చేసుకొని ఆశ్రమం లోపల ఎప్పుడున్నాడో దేవేంద్రునికి ఆలియ మీద మనసు వాడి ఒక రాత్రి వచ్చి కోడి పుంజ అవతారం ఎత్తి ఆలియను మోసము చేసే సమయం లోపల గౌతముడు ఎప్పుడు చూసిండో పటపట పడపడ పండ్లు కొరికి ఆ యొక్క గౌతముడు దేవేంద్రుణ్ణి ఒరే నీచుడా నికృష్టుడా పరమ పతివ్రత అయినటువంటి నా భార్య ఆలియను నీవు భంగపుచ్చినవురా, ఆడదాని యోనికి ఆశపడి ఎప్పుడొచ్చినవో ఇక నీకు తగిన చికిత్స చేస్తానని సారుడు నీళ్లు పట్టి రే ఇంద్ర ఆడదాని మానాలు నీ పెయ్యన్ని ఉగులాడు ఓ ఇంద్ర సట్టించి శాపమురా గౌతముడు సట్టించి శాపం పెట్టిండు. ఆ యొక్క ఇంద్రునికి పెయ్యన్ని ఆడదాని మానాలు ఎద్దు కన్లోలే 1000 గంటల పడుతున్నాయి. ఇంద్రుడు 10 ఏళ్ల పప్పది పట్టుకొని అయ్యా నా తప్పు మన్నించు, నేను దేవతలకు రాజును, నా ముంగట రంభ ఊర్వశి మేనక తిలోత్తములు నాట్యం చేస్తారు. అది కాకపోతే నా భార్య సతీదేవి నన్ను చూసి అవహేళన పాలు చేస్తది, నా పొరపాటు మన్నించి నాకేదన్నా దివనార్తి పెట్టమన్నాడే ఆ ఇంద్రుడేమో. అప్పుడు గౌతముడు సల్లిళ్ళ కుండోలే సల్లవాడి ఒరే నీకొక్క దీవెన పెడుతున్నారా, నీకు నువ్వు చూసుకుంటే నీ పెయ్యన్ని ఒక్క ఎద్దు కన్లోలే ఆడిదాని మానాలు కన్ల పడతాయి, ఇతరులు చూస్తే నీవు ఎప్పటోలు ఉంటావు కొడక అని దీవనార్తి ఎప్పుడు పెట్టిండో బతికి తినని ఇంద్రుడు వెళ్ళిపోయిండు. ఆర్యను చూసిండు గౌతముడు, నీకు ఇంటి మొగడు బయటి మొగడు తెలవలేదా, ఈ కాళ్ళించేనిగా నీ ముఖం నేను చూడా, నీవు ఇదే గంగ ఒడ్డుకో శిలవుగమ్మనే గౌతముడు, అయ్యో రౌతువుగమ్మనే గౌతముడు, నా భర్త శాపనకు రౌతైతున్నదే ఆర్యదేవియే వల్ల వల్ల ఆర్యమ్మ ఆర్యమ్మ వల పోసుకుంటానట ఆర్యమ్మ ఓరి బొర్రుకుంటా ఆర్యమ్మ నా భర్త ఒక్క పాదాలేవో దేవుడు నా పాదాలు పట్టినది ఆర్యమ్మ నాదా నేను తెలివక చేసిన నాదా నువ్వనుకున్న గాని నాదా ఆని మీద మన్నువాడు నాదా నన్ను బొంగ పుచ్చనా, నన్ను ఈ గంగ ఒడ్డుకు రవుతుని చేసిన మళ్ళా నేను ఆడదానని ఎప్పుడైతా అయ్యో అది నాకు చెప్పవయ్యా నాదా, నా ఇంత మాట వలికినది ఆలియమ్మ, ఇంత మాట వలికిన మోరా గౌతముడేమన్నాడు బామా రానున్న భూలోకం ముట్టమంత ఉంది పెరగమంత ఉందమ్మా, నువ్వు మల్లాడిదానవు కావాలంటే కోసాల నగరం అనే నగరం పుట్టేది ఉన్నది, కోసాల నగరానికి అయోధ్య నగరము రాజధానిగా ఉంచుకొని దశరథ మహారాజుకు 4 కొడుకులు పుట్టేది ఉన్నది, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు 4 పుట్టేది ఉన్నది. 14 సంవత్సరాలప్పుడు గౌతమ సప్తమ ఋషులల్లా అగ్రగణ్యుడు విశ్వామిత్రుడు యజ్ఞము తలపెట్టేది ఉన్నది. ఆ యజ్ఞాన్ని మారీషుడు సుబాబుడు రక్తము మాంసం పోసేది ఉన్నది. అల్లను చంపాలంటే రాముడు కావాలని అయోధ్యకు విశ్వామిత్రుడు వచ్చి దశరథుని మెప్పించి నా రాముని లక్ష్మణి ఓ బావా యజ్ఞముకు దోలకత్తు నా బావా, మారీషుణ్ణి ఎప్పుడైతే ఇడిచిపెట్టి సుబాబుని చంపుతాడు మారీషుడు రానున్న కాలంలో మాయలేడై పుట్టేది ఉన్నది. అప్పుడు దశరథ మహారాజుకు అప్పచెప్పుతా అని ఆ విశ్వామిత్రుడు యజ్ఞము సంరక్షణ చేసినాక రాముని లక్ష్మణుని తోలుకొని
బయలెల్లి దశరథునికి అప్పచెప్తానన్న సమయం లోపల మిథిలా నగరం ఏలేవాడు జనక చక్రవర్తి అతని బిడ్డ జానకీదేవి సీతమ్మకు స్వయంవరము సాటింపు ఒక పత్రిక ఒక సేవకుడు వచ్చి విశ్వామిత్రునికి ఇస్తాడు. ఆ విశ్వామిత్రుడు పత్రిక చదువుకొని ఆ రాముణ్ణి బట్టి రాముణ్ణి దోలుకొచ్చిన కళ్యాణ రాముణ్ణి దోలకపోతనా అని ఇటు పోతేనేమో అయోధ్య నగరము, ఇటు పోతేనేమో మిథిలా నగరము. అయోధ్య నగరం ఇడిచిపెట్టి మిథిలా నగరము తవ్వబడతాడు. ఇదే గంగొడ్డు పొంటి తవ్వు ఉన్నది. ఆగో ముందుగాల విశ్వామిత్రుడు పోతాడు, నడుమ రామభద్రుడు పోతాడు, వెనుక లక్ష్మణ పెరమాన్లు పోతాడు. రాముని పాదము దానికి నాతివు నువ్వైతవమ్మా చేరు అంతవారు దాకనమ్మా నువ్వు శిలవాయి ఉండు వారే బాబా. రాముని పాదము దాకినాకప్పుడు నువ్వు నాతివైతవా అని చెప్పి ఇక ఆడిదాని ముఖము చూడనాని గంగ లోపల తామర పూజ చేసుకొని పూవిన కూకుండి అనేకమైన తపస్సు పట్టిండు. దినములు వారములు పక్షములు మాసములు వత్సరములు దాటుతున్నాయి. ఆ యొక్క మహానుభావుడు గౌతమామునికి 7 వాళ్ళ యవనమి ఎక్కి ఆ యవనము బొట్లు ఆవిరయ్యి ఆవిరి చెమట సుక్కలయ్యి ఆ సముద్రం లోపల ఎప్పుడు పడ్డాయో పుట్టు పుట్టు అంటే 7 మల్లెపూలై పుట్టినాయి అయ్యా ఆ చెమట బిందువులు. 7 మల్లెపూలు ఇప్పుకొని 7 మగ పిల్లగాళ్ళు క్యావు క్యావు అని క్యావు కూతలు పెడుతుండ్రు. అప్పుడు గౌతముడు లేచి చూసిండు. వీళ్ళు ఎవరు కావచ్చు, ఇలా తల్లెవలు తండ్రెవలంటే అప్పుడు గౌతముడు తెలుసుకున్నాడు. వీళ్ళు ఆడిదాని కుట్టలేదు మొగోని కుట్టలేదు, నా వరాన పుట్టిండ్రు నా చెమట లోపల. వీళ్ళు నాకు కొడుకుల వరుస, నేను తండ్రి వరుస. ఈ 7గురికి పేర్లు నేను పెడతా అని నీలముని పాలముని గంగముని గౌతముని సూర్యముని చంద్రముని అందరికన్నా చిన్నోడు జగమేలవాడు జమదగ్గి నిమునంట పేరల్లా కటవక్క మూలూరు అల్లన్నా ఉన్నారు. ఆడిదానికి పుట్టలేదు మొగోనికి పుట్టలేదు. ఇక నా బిడ్డ ఎల్లవ్వా కోరిన వరాలు ఇక నా కల్లా దొరికేనా. ఇక 7 మూనులా ఇక ఎంబాడి పెట్టుక ఇక అయండి కొండకురా హాపవిడి కొండకురా. ఇక శంకరుడు వస్తాడు. ఇక శంకరుడి రాకాడా ఎవరికన్నా చూసి రేణుక ఎల్లమ్మ కళ్ళతోటి చూసేరా. శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత కౌతుని కోడలు కంతీరవాణి కౌళ్ళ ఆడిబిడ్డ గన సారియళ్ళు మాధువుల ఆడిబిడ్డ మావురాల ఎల్లమ్మ. అచ్చే తండ్రిని చూసింది 7 మునుల చూసిందే. 6 మంటలు మండి పెడబొబ్బలు లేపింది. నా తండ్రికి బుద్ధి లేదా? మునిపేమో 3 కార్తీక రాజుల పట్టుకొచ్చిండు, ఇప్పుడు 7 మునుల పట్టుకొచ్చిండు. ఒక్క ఆడిదానికి 7 మొగోళ్ళంటే లోకం నవ్విపోరా. దాసి వెంకటలక్ష్మి నా బావలతోటి లగ్గమెత్త ఎట్లా కొట్టావో ఆ ముళ్ళతోటి లగ్గమెత్త కొట్టే ఉపాయం చేయమన్నది రేణుక ఎల్లమ్మ. దాసి వెంకటలక్ష్మి కిల్కన్నవి ఎల్లమ్మతో ఏమంటున్నది, నా బిడ్డ నీ బావల గట్ట పంచం అట్లాగే ఉన్నది. కార్త వీరార్జును నుంచే కాలేదు, అడవి లోపల పుట్టి అడవి లోపల వేరిగా ఆకులు వలాలు నిన్నోళ్ళు వాళ్ళు మునులేమి కొడతారమ్మా అదే పంచం చెప్పు అని ఎప్పుడన్నారో. సరే మంచిది బిడ్డ మంచిగా అన్నవా అని ఆ రేణుక ఎల్లమ్మ సంబరెప్పుడు పడ్డదో వాళ్ళ సంగతి అక్కడనే ఉండని శంకరుడు 7 మునులు ఎంబడి పెట్టుకోని ఆ బిడ్డ బయటికి వచ్చి ఏమంటున్నాడు, అయ్యా ఓ పెద్దలాలో నా బిడ్డ నువ్వు కోరుకున్నట్టు బిడ్డ ఆడిదాని కుట్టలేదు, వీళ్ళు ఆడిదాని కుట్టలేదు, మొగోని కుట్టలేదు, మోక్షం చెందిర్రమ్మ. 7 మునులు ఎంబడి తీసుకొచ్చిన ఈ 7 గుట్లని ఇట్టమైన రెట్టబడితే అతనికి లగ్గం చేస్తా. తతిమ్మ 6 కేరే పిల్లలు తెచ్చి లగ్గం చేస్తానే నాకన్న బిడ్డ. ఇంటివేవో నాయన జంగమయ్యా ఒక్క భర్తను పట్టుకొని రమ్మంట నాయన్న 7 పట్టుకొని అత్తివిర నాయన్న 7 గుట్టలు
బిడ్డల్ని పెళ్లి చేసుకోవాలి అయ్యో నాయన నేను ఆవుల్లా పోతాను అనుకున్నవారా నా కన్న తండ్రి నాయన నేను ఆవుల్లా పోతాను అనుకున్నవా నాయన అటువంటి చక్కని కన్న తల్లి చూడు ఓ నాయన మరి ఒకరు చేసుకుంటే ఒకళ్ళ కోపం ఉంటది అందుకని నాయన నాడు మేనబావల గట్ల పట్టు పంజము ఆ పట్టు పంజం గెలిచిన లగ్గం చేసుకుంటానే నా కన్న తండ్రి అలనాడు నేను కట్టినటువంటి పంచము ఆ కార్తీక రాళ్ళ కడితే వాళ్ళ నుంచి కాలేదు ఎల్లెల కలవాడి వెళ్ళిపోయినరు నాయన 7 వీళ్ళు మొగోళ్ళైనట్టయితే మూతివీన మిస్సం ముట్టివీన మొలతారు వీరులు ధీరులైనట్టయితే కాచమీన కాజగట్టి హనుమంత కాజగట్టి దిండివీన దిండి కట్టి భీమ దిండి కట్టి ఈపున కట్టాలి ఈరాను మనం కాశ ఎదురు బొచ్చ లోపల బేతాల కట్టు కట్టి ఎవరైతే 12 వజనాల గరడ తంబ వెక్కి జాగంట కొట్టి రడబేడి కొట్టి కింద పడదుంకి 60 ముళ్ళ బాగ చుట్టి 30 ముళ్ళ తోది కట్టి 60 ఇళ్లకు జైరేకలు రాయాల 1,00,000 శివ సత్తులు అటువంటి వాని లగ్గం చేసుకుంటాని రేణుక ఎల్లమ్మ ఎప్పుడన్నదో రే పెద్దోడా అగో రేణుక ఎల్లమ్మ అన్న మాటలు విన్నావా నా తమ్ములాలా ఇక మీరందరికన్నా 6 చిన్నోళ్ళు అని నీలమురి అగో ఎట్లా ఎక్కుతున్నాడే నా తల్లు అగో చక్కని నీలమూనమ్మో టంబకాడు కట్టి టంబవురా ఎక్కుతా ఉన్నాడు ఎక్కుతున్నాడు ఆరుగురు మునులు జారి కింద ఎప్పుడు పడ్డరు నా తమ్ముడా ఇక మనకు ఈ పిల్లత్తు పోదాం పమ్మా అని 6 మునులు అన్నారు అందరికన్నా జమదగ్గుని ముని ఏమన్నాడు అన్నా ప్రయత్నం చేస్తా అన్నాడు సరే మంచిది తమ్ముడా చెయ్యమన్నాడు అందరికన్నా చిన్నోడు జమదగ్గిరి ముని కాజ వినారో కాజ వచ్చారో చిన్నవాడు రోజమ దగ్గిరి చేడు ఒక వదిన ఎక్కవచ్చేనా ఎక్కుతున్నాడు 2 వైనా ఎక్కుతున్నాడు 3 వైనా ఎక్కుతున్నాడు 3 ఆట 12 వజనాలు ఎక్కినాడు జాగంట దెబ్బకొట్టే రొడవేడి దెబ్బకొట్టే అగ్జావడ దుక్కుతుండు 60 ముళ్ళ బాలదుట్టే 30 ముళ్ళ దోజిగట్టే 60 ఇళ్ళ జయరేఖ రాత్తుంటే 1,00,000 శివసత్తు ఉష ఉషాని ఊగుతున్నారు శివసత్తులే తల్లిని వాయించను చూసినట్టు చెప్పు అటువంటి యొక్క అమ్మవారు ఆనందపడ్డది జమదగ్గిరి మునిరాజు ఎప్పుడు కొట్టిండో రేణుక ఎల్లమ్మ సంబరపడ్డది సంతోషపడ్డది ఆ రేణుక ఎల్లమ్మ సంబరపడి మునిరాజు రెట్టబట్టిన అయినా ఇక నాకు లగ్గం మునిరాజు తోడు చెయ్యమా అని ఎప్పుడు అన్నదో ఈ మాట అనకపోవు కదా మంచుకుండు 6 బావలు ఎప్పుడైతే ఓడిపోయినరో నా లగ్గంగా చూడొద్దు వాళ్ళు మెడల వీన కట్టేసి ఎల్లగొట్టు అంటుంది 6 బావలు అప్పుడు 6 మునులు కలకల కన్నీరు తీసి ఓ రేణుక ఎల్లమ్మ అందరికన్నా చిన్నోడు మా తమ్ముడు జమదగ్గిరి మునిరాజు నిన్ను రెట్టబట్టిండు నా తమ్ముని లగ్గం నీ లగ్గంగా అంగ నేను చూస్తాననుకుంటే మమ్మల్ని మెడ మీద కట్టెబెట్టి ఎల్లగొడుతున్నావే
మేమెట్లా మా తమ్ముని ఏడవాసి గుట్ట గుట్టకు చెట్టు చెట్టుకు ఏడ్చుకుంటా పోతున్నాము ఒకనాడు కాకుంటే ఒకనాడు నీ భర్తను నువ్వు వాసి మా తిరిగా చెట్ల పొంటి ఏడ్చుకుంటా పోతవే రేణుకా ఎల్లమ్మ ఇక నేను పోతున్నానని ఎప్పుడైతే బయలెళ్ళిపోతున్నాడో ఆ కన్న తండ్రి లోకాల శంకరుడు చూసిండు నా బిడ్డ అని లగ్గము ఘనంగా చెయ్యాలనుకోని 30 కోట్ల ముళ్ళు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచారమంతులు బ్రహ్మ విష్ణువులను పిలిచిండు ఆగో కైలాసం నిమ్మలు కొట్టి నీడలొట్టి పత్తలు కొట్టి పందులు లేచి ఆకాశం తరుగు లేచి పూజవరంత గద్దె లేచి చిక్కుడు ఆగుదోర్నాలు శివ కంకణాలు మావిడాకు తోర్నాలు మరి కంకణాలు తల్లి మావిడి కింద తలవారు దంచి పూత మావిడి కింద పుత్తలు చేయించి కాత మావిడి కింద కంకణాలు గట్టి కూరళ్ళు పట్టిరి 5 ఏళ్ళు బట్టి బిడ్డ ఎల్లవ్వకు తడిబెడి తానం చేయించి ఆగో మైల పోలు తీస్తున్నరే నా తల్లులారా అటువంటి యొక్క పార్వతీదేవి దేవన దేవతలు పిలిచింది అల్లుడు మునిరాజును పెళ్లి పిల్లగాన్ని చేసింది పట్టు బట్టలు కట్టింది బాగా చెల్లెలు చుట్టిపిచ్చింది బిడ్డ రేనవ్వకు పట్టు చీర కట్టించి పట్టు రేగ తొలగించి కాళ్ళకు పాలాన్ని పెట్టి ఈ నొట్టికి పెళ్లి పొట్టు పెట్టి ఈ బుగ్గకు సుక్క పెట్టి వాళ్ళు కుత్ర జడలేచి అందమైన మల్లె పూలు పెట్టి బిడ్డను ఎగదిగా చూసుకొని నా బిడ్డ నువ్వెంత అందంగా ఉన్నవే రేణుకా ఎల్లమ్మ అని ఎల్లమ్మ తలవారు ఆగో ఎట్లా దంచుతున్నారయ్యా ఓలో కులాలో ఆ రేణుక ఎల్లమ్మ తలవాలు ఎట్లా దంచుతున్నారు ఆ దేవాల దేవతలంతా ఎప్పుడైతే ఎల్లమ్మ తలవాలు ఎర్రగొట్టెలాట ఆడోళ్ళందరూ కంకణాలు కట్టుకొని గదాన రోకలి భుజాన పెట్టుకొని వచ్చి ఆనందంగా ఎల్లమ్మ తలవాల బియ్యం దంచిండ్రు ఓ సాకలి పుల్లయ్యా ఆ రేణుక ఎల్లమ్మకు పోలు వయ్యిరా నా కన్న కొడక సాకలి పుల్లయ్య పోలు ఎట్లా పోతున్నాడు చెడు మూత్యాల కుదిరిందే పోలు చెల్తారే గంగో రేకుల పువ్వుల్లో గంగా కుదిరిందే పోలు చెల్తారే గంగో రేకుల పువ్వుల్లో గంగా మాయలు మూత్యాల మలిపిందే పోలు చెల్తారే గంగో రేకుల పువ్వుల్లో గంగో ఎడ్డెడు మూత్యాల వల్లిందే పోలు చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగో అడ్డెడు మూత్యాల వల్లిందే పోలు చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగా పోలు బిడ్డల మీద పిల్లలు వారే చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగా చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగా బాలుడు మునిరాజు బాలయ్యమ్మ చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగా మునిరాజు బాలయ్యమ్మ చెంతరామనే చెంతారే గంగో రేకుల పువ్వుల్లో గంగా అచ్చడు ముత్యాలతోటి అల్లింది పోలు కుంచెడు ముత్యాలతోటి కుదిరింది పోలు ఆ పోలు మీద గజ్జల్లా కాని పెట్టిండ్రు అందమైనటువంటి అందమామ సందమామ ఇరేనిగా గులాట అందరూ ఒక సుక్క అధికారిగా బుడ్డి పెట్టి ఆగో 1,000 దేవతలు ముత్తైదలందరూ కూడి ఆగో అచ్చంతలు ఎట్లా ఎత్తున్నారు ఓ తల్లులారా
వచ్చి మా రేణుక ఎల్లమ్మ నీకు తమ్మురాలు వయ్యవచ్చి కోటోరి కొంతలంతా పవనోరి పంతులంతా వీరాలు వారంతా సంపన్న జాడలంతా అల్లుళ్ళు అందరూ అచ్చంతర ఏవచ్చి మా ఎల్లమ్మ రాజు సాతి గుడికలు అదేవ లగ్నము సుదినంత దేవతారాబలం చంద్రాబలం తదేవ దైవాబలం సుమూర్త సావాదాన సులగ్న సావాదానాని రేణుక ఎల్లమ్మకు లగ్గము చేసిన అయ్యాయిగా 4 ఒత్తుల నాగెళ్ళి ఆగో పోలు చుట్టూ ఎట్లా తిరుగుతున్నరే నా తల్లు వియ్యాల వియ్యాల వియ్యాలో వియ్యాల వరదల్లి వియ్యాలో ఏడుగుడుక పేరు వియ్యాలో మేడల దేవికి వియ్యాలో అచ్చపోయ్య తొవ్వ వియ్యాలో అరస మేడలే వియ్యాలో రేణుక ఎల్లమ్మ వియ్యాలో లగ్గమాయనమ్మ వియ్యాలో 4 రోజుల వియ్యాలో నాగెల్లి అయితది వియ్యాలో 4 రోజులకు నాగవెల్లి అయితది ఇది మొదటి కథ లగ్గపు కథ ఎల్లమ్మది ఈ కాడి నుంచి సత్యాన బోనము కథ ఉంటది 2 సిడీలకు ఒక్క కథ అన్నట్టు రేణుక కళ్యాణము దీంతో కథమైతుంది 2 సిడీలు మళ్ళా 2 సిడీలు తీస్తే సత్యాన బోనం వస్తది కొడుకులు ఊడతారు మళ్ళా 2 సిడీలకు పరశురాముని ప్రతాపం ఉంటది లాస్ట్ 2 సిడీలకు రేణుక ఎల్లమ్మకు నందలకెళ్ళి నాగవెల్లి చేసేది ఉంటది మొత్తం 8 సిడీలు 2 సిడీలకు ఒక్క కథ తప్పకుండా కొనుక్కొని చూడుండ్రయ్యలాల రేణుక ఎల్లమ్మకు ముని రాజుకు ముత్తైదలందరూ గుల్చి మంగళారతి పట్టుకొని ఎత్తవాడుతుండ్రు మంగళ మారి పాడరమ్మ ఎల్లమ్మ నీకు అత్త మారి చెప్పరమ్మా మంగళ మారి పాడరమ్మ ఎల్లమ్మ నీకు అత్త మారి చెప్పరమ్మా పూలు బండారు దత్త పూజ కాడ నేను ఉందో భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు దండామా అని చెప్పరే మయముల వాడ రాజన్నకు అత్త వారి చెప్పరే నా 3 కోట్ల మూలులకు 70 కోట్ల దేవతలకు నా రేణుక ఎల్లమ్మ నీకు నా ముద్దల పోషమ్మ నీకు నా కాటమయ్య స్వామి నీకు నా కట్టమయ్యమ్మ నీకు వరతి మిరారియరే సభల కల్లా మంగాళ వారి పాడరే మంగళ నీరాంజన దీప నైవేద్యం సమర్పత్వతాయనం బృహస్పతి నమస్తుతే ధనం ధాన్యం వశం వసుపుత్ర లాభం చత సంవత్సరం స్వర్ణ కలిశే దీర్ఘమాయు విశ్వం బ్రహ్మం శత్రుభుజ విఘ్నేశ్వర హతకండ ఖర్జూర శర్కర నైవేద్యం సమర్పయామి ఏకు నమాపతి పార్వతీ